హలో అండి. వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. నేను మీ లావణ్య. ఇవాళ మనం సింపుల్‌గా కొబ్బరి ఫ్రై చేసుకుందాము. ఇది చపాతీల్లోకి, రైస్‌లోకి చాలా బాగా సెట్ అవుతుంది. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్, 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. దీని తర్వాత కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని లేదా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోండి. ఎంత ఫ్రెష్‌గా ఉంటే టేస్ట్ అంత బావుంటుంది. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని 1 మినిట్ వరకు హై ఫ్లేమ్‌లో తిప్పుకుంటున్నాను. ఎందుకంటే పసుపు వాసన అంతా తగ్గిపోతుంది. ఇందులో కొంచెం వాటర్, ఒక 1/4 కప్ వాటర్ వేసుకొని అంతా మంచిగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసుకున్నాను. సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ లోపలికి బాగా దిగుతాయి. ఇది అయిన తర్వాత ఒక్క నిమిషం వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే తెమ్మ ఉండేదంతా పీల్చేస్తుంది. అప్పుడు క్రిస్పీగా టేస్ట్ చాలా బావుంటుంది.